నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా ఓల్డ్ సిటీ అభివృద్ధిలో గోల్డ్ సిటీలా అయ్యేలా లేదు. అందరూ ఎప్పటి నుంచో వరుస మీటింగులు పెడుతున్నా పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు. అయితే ఓల్డ్ సిటీకి మెట్రో అనేది ఒక కళ. ఆ కళ కోసం ప్రతిసారి అధికారులు, మంత్రులు మీటింగ్స్ పెడుతూనే ఉంటారు. తాజాగా మంగళవారం ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకోసం మెట్రో రైల్ కోచ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మెట్రో ఫేజ్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా డిసెంబర్లో నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.